శాటిలైట్ డిజిటల్ మీడియాలో యాంకర్ కావాలనుకుంటున్నారా? వెంటనే సంప్రదించండి కిరణ్ టీవీ న్యూస్. వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్కు స్వాగతం. మనతో పాటు ఉన్నారు ఫస్ట్ నంది అవార్డు గ్రహీత, ఫస్ట్ నేషనల్ అవార్డు గ్రహీత, తెలుగు భాషలో పదాలు ఎలా మాట్లాడాలా, ఎంత పొదుపుగా మాట్లాడాలా, ఎంత స్వచ్ఛంగా మాట్లాడాలో పూర్తిగా ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి తెలియజేసిన సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు మనతో పాటు ఉన్నారు. కిరణ్ గారు నమస్కారం సార్. ధన్యవాదాలు చంద్ర శ్రీనివాస్ గారు. మీ యొక్క ప్రశంసాపూర్వకమైన ఇంట్రోకి ప్రత్యేకమైన ఉన్నదే చెప్పాను సార్, లేని చెప్పలేదు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ నంది అవార్డు విన్నారు, ఫస్ట్ నేషనల్ అవార్డు. ఓకే, భాష మీద 9 o'clock బులెటిన్ ఒకప్పుడు ఈటీవీలో చూడాలంటే మిమ్మల్ని చూడాలి. సరే, ఉన్నదే చెప్పాం. థ్యాంక్ యూ. సరే, కట్ చేస్తే నేను ఆ సీట్లో ఉండాల్సిన ఈ సీట్లోకి వచ్చా, మీరు ఆ సీట్లోకి వెళ్ళారు. మీరు మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం మాకు ఒక ప్రివిలేజ్. అది డెఫినెట్గా. కాకపోతే ప్రపంచం అంతా యుద్ధ వాతావరణం, యుద్ధ మేఘాలు కొనుక్కున్నాయి. ఓకే, ఒకవైపు ఏమో పశ్చిమాసియా దేశాలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్టే, ఇంకొక వైపు ఉక్రెయిన్ రష్యా వారు 3 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇంకోవైపు మొన్నే ఆపరేషన్ సింధూర్తో ఇక్కడ కొద్దిగా సద్దు మనగింది భారతదేశం, పాకిస్తాన్. ఇంకొక వైపు కొరియా, సౌత్ కొరియా కిమ్ ఎప్పుడు ఏం చేస్తాడో తెలియట్లా. ఇంకొక వైపు లేటెస్ట్గా 8 ముస్లిం దేశాల మధ్య ఒక ఇజ్రాయెల్ యూదు దేశం, 97,000 మంది జనాభా, మన ఒక హైదరాబాద్ జనాభా 1,10,00,000కి వెళ్తుంది. ఆ ఇజ్రాయెల్ కంటే జనాభా 97,000. కానీ నిద్రలేని రాత్రులు పక్కన ఉన్న 8 దేశాలకి కల్పిస్తుంది. అత్యంత అధునాతనమైన టెక్నాలజీ కావచ్చు, వాళ్ళ దేశంలో వాళ్ళ పట్ల వాళ్ళకున్న కమిట్మెంట్ కావచ్చు. ఓకే, మరి ఇటువంటి ఇజ్రాయెల్ పట్ల భారతదేశం ఎందుకు ఇరాన్ వైపు మద్దతు తెలియజేయట్లేదు అనేది సోనియా గాంధీ గారు ప్రశ్నిస్తున్నారు, కొంతమంది ప్రశ్నిస్తున్నారు. మరి దీన్ని ఎలా చూడాలి మనం? చంద్ర శ్రీనివాస్ గారు, ఇక్కడ భారత్ ఇవాళ ఏంటంటే చాలామంది ఇదే ప్రశ్న. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భారత దౌత్య సంబంధాలు రెండింటి మధ్య బాగానే ఉన్నా ఇవాళ ఉన్న స్థితిలో భారత్ ఎవరికి మద్దతు ఇస్తుంది అనేది ప్రతి ఒక్కళ్ళ నుంచి ఒక సందేహం ఉంది. ఇవాళ అమెరికా ఉంది, ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తుంది. రష్యా ఉంది, ఇరాన్కి సపోర్ట్ చేస్తుంది. చైనా ఉంది, ఇరాన్కి సపోర్ట్ చేస్తుంది. సరే, ఇక పాకిస్తాన్ లాంటి తుప్పిరి దేశాల గురించి ఆలోచించవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకు చిల్లర ఉగ్రవాద కంట్రీ అది. సో కానీ నేను చెప్తున్నది పవర్ఫుల్ కంట్రీస్ గురించి సార్. ఇప్పుడు అమెరికా ఎవరికి మద్దతు ఇస్తుంది అనేది ప్రపంచానికి ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. రష్యా, చైనాలు కూడా బలమైన దేశాలు కాబట్టి ఖచ్చితంగా అందరూ ఆలోచిస్తున్నారు. భారత్ కూడా బలమైన దేశమే కదా. సో టాప్ 4 కంట్రీస్లో భారత్ కూడా ఉంది ఇవాళ. సో భారత్ ఎందుకు మద్దతు ఇవ్వట్లేదు, ఎవరికి కూడా ఎవరి వైపు ఎందుకు ఉండట్లేదు అంటే ఇక్కడ కీలకమైన అంశాలు ఒక 2-3 ఉన్నాయి చంద్ర శ్రీనివాస్ గారు. భారతదేశానికి ఇరాను, ఇజ్రాయెల్తో రెండింటితోటి మంచి సంబంధాలు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే 1952 నుంచి కూడా, మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచి కూడా ఇరాన్తో మనకి మంచి సాంస్కృతిక సంబంధాలు కూడా ఉన్నాయి ఇరాన్తో. ఆ తర్వాత మనం ఆయిల్ లాంటివి అక్కడి నుంచి కొనుగోలు చేసాము, ఇవన్నీ ఉన్నాయి మనకి. కానీ 2017-18 తర్వాత అమెరికా ఆంక్షలు పెట్టిన తర్వాత ఇరాన్ మీద అక్కడి నుంచి మనం నేరుగా ఆయిల్ కొనుక్కోలేకపోతున్నాం. బట్ అక్కడి నుంచి వేరే ప్రదేశానికి వచ్చిన ఆయిల్ మళ్ళీ మనం తీసుకుంటున్నాం, రష్యా ద్వారా ఇట్లా ఇండైరెక్ట్గా తీసుకుంటున్నాం. అయితే ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే ఇజ్రాయెల్కి మనం 1978 తర్వాత 1992 తర్వాత పివి నరసింహారావు గారి హయాం నుంచి కూడా ఇజ్రాయెల్తో మన మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి సార్. మీరు చూడండి, డ్రిప్ ఇరిగేషన్ వచ్చింది మన భారతదేశానికి, ఇజ్రాయెల్ నుంచే వచ్చింది అది. డ్రిప్ ఇరిగేషన్ అక్కడి నుంచి తీసుకొచ్చిన టెక్నాలజీని. అలాగే చాలా రక్షణ భాగస్వామ్యం కూడా మనకి ఇజ్రాయెల్తో ఉంది మనకి. సో అలాంటప్పుడు ఇజ్రాయెల్ని కాదనలేం, అట్లని చెప్పి ఇరాన్ని కాదనలేం. ఒక రకంగా చెప్పాలంటే ఒక మెట్టు మనం ఎక్కువగా ఇజ్రాయెల్ వైపే ఉంటాము. రీజన్ ఏంటంటే ఉండాలి కూడా. రీజన్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, ఇరాన్కి మీరు మద్దతు ఎందుకు ఇవ్వట్లేదు అని కాంగ్రెస్ పార్టీ స్వయంగా సోనియా గాంధీ అన్నారు. ఎందుకు ఇవ్వట్లేదంటే నేను చెప్తా. సో ఇజ్రాయెల్, భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగినప్పుడు ఇజ్రాయెల్ ఎవరి వైపు ఉంది? భారత్ వైపు ఉంది. భాజప్తా అంటే ఎటువంటి కండిషన్స్ లేకుండా అందరికంటే ముందు మేము మీతో పాటు ఉన్నాము, ఉగ్రవాదం మీద మీరు పోరాడండి అని చెప్పిన దేశం ఇజ్రాయెల్. ముందు వాళ్ళే స్పందించారు. కాబట్టి ఇంకోటి తెలుసో లేదు, మొన్న కూడా చిత్రపటంలో పొరపాటున
పాకిస్తాన్ అదే కాశ్మీర్ని ఆ భూభాగంలో భారతదేశంలో లేకుండా సపరేట్గా చూపిస్తే పొరపాటు జరిగింది, క్షమించమని కోరారు. నెటిజన్స్ దీని మీద కామెంట్ చేసినందుకు వెంటనే రెస్పాండ్ అయ్యి సరిచేశారు. సో ఆ రకమైన భాగస్వామ్యం ఇజ్రాయెల్కి భారత్ మధ్య ఉన్నది. అట్లా అని చెప్పి మనం ఇరాన్ని ఇవాళ ఇజ్రాయెలే కరెక్ట్, ఇరాన్ అని మనం చెప్పగలమా అంటే చెప్పకూడదు కూడా ఈ దశలో మనం. సో గతంలో కూడా మనకి ఇరాన్తో సంబంధాలు ఉన్నాయి కాబట్టి మన గల్ఫ్ దేశాలతో మనకి సంబంధం, ఒక ఇరానే కాదు సార్, గల్ఫ్ దేశాలతో మనకున్న సంబంధ బాంధవ్యాల నేపథ్యంలో ఇరాన్ని కూడా మనం తప్పు పట్టకుండా మనం ఒక ఏమంటారు ఒక మధ్య మార్గంలో మనం ఇద్దరిని సమర్థిస్తూ వస్తున్నాం. ఇక్కడ ఇంకొక అంశం కూడా మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఇజ్రాయెల్ ఎవరి మీద పోరాడుతుంది సార్? ఒక హమాస్ మీద పోరాడుతుంది, ఒక హుతీల మీద పోరాడుతుంది, ఒక హెజ్బుల్లా మీద పోరాడుతోంది. వీళ్ళందరూ ఎవరు సార్? ఇరాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాద సంస్థలు. మనం ఎవరి మీద పోరాడుతున్నాం సార్? లష్కరే తయ్యబా మీద పోరాడుతున్నాం, జైషే మహమ్మద్ మీద పోరాడుతున్నాం. ఈ మధ్య కాలంలో ఏదో టెర్రరిస్ట్ ఫెడరేషన్ ఒకటి వచ్చింది, వాళ్ళ మీద మనం పోరాడుతాం. వాళ్ళే పెహల్గాం మీద దాడి చేసింది. సో వాళ్ళని పెంచి పోషిస్తుంది ఎవరు సార్? పాకిస్తాన్. సో సిమిలర్ క్వాలిటీస్ అటు ఇరాన్కి ఇటు పాకిస్తాన్కి ఉన్నప్పుడు ఏ రకంగా మనం ఇరాన్ని సపోర్ట్ చేయాలి? మీరు అన్నట్టు ఇప్పుడు భారతదేశం కూడా 23 భారతదేశ ప్రధానమంత్రి 23 దేశాలు సత్కారం పొందాడు. అనేక కువైట్ మిగతా కంట్రీస్ లో కూడా ముస్లిం కంట్రీస్ తో కూడా సత్కారం పొందారు. అందరితో స్నేహ బంధం ఏముంటది. కాకపోతే ఇదే సమయంలో మీరు అన్నట్టు ఇజ్రాయెల్ మొదటి నుంచి కూడా మనకు వ్యవసాయంలో సంస్కరణలో టెక్నాలజీ ఇచ్చింది. తర్వాత డ్రోన్ కెమెరాస్ ఇవన్నీ కూడా సీసీ కెమెరాలన్నీ కూడా టెక్నాలజీ మనకి ఇచ్చింది. చివరికి హైదరాబాద్ లో కూడా మొత్తం ఇజ్రాయెల్ టెక్నాలజీతోనే ఉంటుంది అంతా. కాబట్టి ఎప్పుడు కూడా బెంజమిన్ నెతన్యాహు విశ్వాసమైన మిత్రుడు ఎవరికి? ప్రధానమంత్రి మోదీ గారికి. ఆ దేశ సత్కారం కూడా పొందారు. కాబట్టి మీరు అన్నట్టు న్యూట్రల్ గా ఉంటేనే మంచిది అనేది. ఎందుకంటే మీరు అన్నట్టు అరబ్ కంట్రీస్ తో మనకు సత్సంబంధాలు, సౌదీ మన వైపే ఉంటది. అవును, ఎప్పుడు ఉంటుంది. సౌదీ ఉంటుంది, మన ఖతార్ ఉంటుంది, దుబాయ్ ఉంటుంది, కువైట్ ఉంటుంది, మన వైపు ఉంటాయి. ఈవెన్ పాకిస్తాన్ యుద్ధం అప్పుడు కూడా పాకిస్తాన్ వాళ్ళ మిత్ర దేశం అయినప్పటికీ కూడా వాళ్ళెవ్వరు కూడా పాకిస్తాన్ సమర్థించాల, భారతదేశాన్నే పరోక్షంగా సమర్థించాలి. ఇజ్రాయెల్ లాగా గట్టిగా సమర్థించకపోవచ్చు కానీ ఇప్పుడు చూడండి, అజర్బైజాన్ ఇరాన్ని సమర్థిస్తుంది, యెమెన్ ఇరాన్ని సమర్థిస్తుంది, వాళ్ళందరూ తుర్కీ ఇరాన్ని సమర్థిస్తుంది. వీళ్ళందరూ కూడా పాకిస్తాన్ సమర్థించిన వాళ్ళు. అంతే కదా, భారతదేశం వైపు ఎవరు నిలబడాల ఆ సమయంలో. మీరు అన్నట్టు ఈ ప్రపంచంలోనే మిగతా దేశాలు అన్నిటికంటే ఇజ్రాయెల్ ముందు ఉగ్రవాదాన్ని ఏరేయడానికి మేము ఎప్పుడు ముందుంటామని చెప్పి. సో ఈ రెండు బాధిత కంట్రీసే సార్, సిమిలర్ సార్ ఇదంతా కూడా. వాళ్ళు కేవలం ఇరాన్లో పాలస్తీనాలో 55,000 మంది చనిపోయారంటే కారణం ఇరాన్. సో ఇరాన్ ప్రోత్సహించి వాళ్ళ మీద దాడులు చేయించడం వల్లనే పాపం అమాయకులు బలైపోయారు. సో మన సానుభూతి ఉంటుంది అలాంటి సందర్భంలో. కానీ మన ఉగ్రవాదాన్ని మనం ఎప్పుడు, ఉగ్రవాద బాధిత దేశం కదా సార్ మనది. సో ఖచ్చితంగా మనం పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఉన్నందుకు మనం ఖచ్చితంగా ఇజ్రాయెల్ని సపోర్ట్ చేయాలి. అట్లని చెప్పేసి మనం గల్ఫ్ కంట్రీస్తో మనం ఇబ్బందులు తెచ్చుకోకూడదు. కాబట్టి ఇరాన్ని కూడా మనం ఏమనకుండా ఒక దౌత్యపరంగా పర్ఫెక్ట్ స్ట్రాటజీతో నరేంద్ర మోదీ గారి గవర్నమెంట్ ఉంది అని మనం చెప్పుకోవచ్చు. డెఫినెట్గా అదే సమయంలో ఇజ్రాయెల్ యూదులు చాలా చోట్ల వాళ్ళకి ఒకప్పుడు హిట్లర్ అయితే జాతి అహంకారంతో 10 లక్షల మంది యూదులను ఉచ్చిపోత కోసాడు. ఏంది ఇంత పవర్ఫుల్? వాళ్ళేంటి? నాయకత్వ లక్షణాలు ఎక్కువ, కష్టపడే తత్వం ఎక్కువ. గత 6 దశాబ్దాలు నోబెల్ ప్రైజులు వచ్చిన వాళ్ళు చూసుకుంటే 12 మంది సంవత్సరానికి ఇస్తే ఎంత వద్దండి? 6 సంవత్సరాలంటే దాదాపు 120 మంది వచ్చారనుకోండి. 120 మందిలో 100 మంది పైన యూదులకే నోబెల్ ప్రైజులు వస్తాయి. అంటే ఏంటి? వాళ్ళు ఇన్నోవేషన్లో ముందుంటారు. కాబట్టి వాళ్ళ దేశం పవిత్ర స్థానం అని చెప్పే ఇది పవిత్రమైన భూమి అనేది ఆ రోజు జీసస్ కాడి నుంచి మనం చూసుకుంటే వరుసగా చాలా కీలకమైన వ్యక్తులంతా ప్రపంచాన్ని శాసిస్తున్న వాళ్ళందరూ కూడా ఇజ్రాయెల్. చంద్ర శ్రీనివాస్ గారు అంటే వాళ్ళు గొప్ప, లేకపోతే వాళ్ళు యూదులు కాబట్టో, లేకపోతే వాళ్ళకు నోబెల్స్ వచ్చినాయో, అవి మన విదేశీ సంబంధాల విషయంలో అవి మనకి క్రైటీరియాలు కాదు సార్. మన క్రైటీరియా ఏంటంటే మన పట్ల వాళ్ళు ఎట్లున్నారు, వాళ్ళు మనం కష్టం వస్తే మనల్ని ఆదుకుంటారా లేదా, ఇదొక్కటే క్రైటీరియా సార్. పైగా ఇప్పుడు పాకిస్తాన్ అవసరమైతే మేము అణుబాంబులు ఇస్తామని పాకిస్తాన్ చెప్పింది, ఇరాన్కి చెప్పిందని ఇరాన్ చెప్పింది. కానీ పాకిస్తాన్ ఖండించింది. ఎందుకంటే ఏదో మేము దొంగతనంగా ఇస్తామన్నాం కానీ నేరుగా ఇస్తామని లేదుగా, మీరు అట్లా బహిరంగంగా చెప్పేస్తే ఎట్లా అన్న తీరులో పాకిస్తాన్ కొంచెం కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఇరుక్కు. అదే సమయంలో ట్రంప్ కూడా ఇజ్రాయెల్ జోలికి వస్తే మీరు అణు ఒప్పందం చేసుకోకపోతే మేము డైరెక్ట్గా దిగాల్సి వస్తుంది అని చెప్పేసి అంటున్నాడు ఒకవైపు. రెండో వైపు పాకిస్తాన్ ఎయిర్ బేస్ల కేంద్రంగా ఇరాన్ కొట్టాలనుకుంటున్నాడు ట్రంప్. అవును, అంటే చూడండి ఇప్పుడు పాకిస్తాన్ ఐ లవ్ పాకిస్తాన్ ఎందుకన్నాడు? పాకిస్తాన్ ఎయిర్ బేస్లను వాడుకొని ఇరాన్ని కొట్టాలనుకుంటున్నాడు. ఇలాంటప్పుడు మనం పాకిస్తాను అమెరికా స్నేహం జరిగినప్పుడు
ఇప్పుడు మనం ఆటోమేటిక్గా మనం ఇజ్రాయెల్ని ఎందుకు పూర్తిగా సపోర్ట్ చేయట్లేదు తెలుసా మీకు? సో ఇజ్రాయెల్ని ఎందుకు పూర్తిగా సపోర్ట్ చేయట్లేదు అంటే ఇజ్రాయెల్ వెనక అమెరికా ఉంది, అమెరికా పక్కన పాకిస్తాన్ ఉంది. సో ఎటు తిరిగి మనకు పాకిస్తాన్కి మిత్రులైన వాళ్ళు ఎవరైనా మనకు శత్రువులే. ఆ రకంగా చూస్తే కూడా మనం నేరుగా ఇజ్రాయెల్ని సపోర్ట్ చేయలేని పరిస్థితి. ఇలాగ ఒక భిన్నమైన వాతావరణం సార్. అట్లని చెప్పేసి ఇంకొక కీలకమైన సమీకరణం చెప్తాను మీకు. ఇరాన్ని మనం తప్పు పట్టకపోవడానికి ఇంకొక కీలకమైన రీజన్ ఏంటంటే రష్యా సపోర్ట్ చేస్తుంది ఇరాన్ని. రష్యా మనకి అత్యంత విశ్వాసమిత్రుడు. రష్యా మనకి అవునన్నా కాదన్నా మీకు ట్రంప్ లాంటి చిందరవందర ప్రకటనలు ఏ రోజు కూడా అమెరికాలో చేసిన ప్రకటనలు లాంటివి రష్యా చేయదు. రష్యా చాలా స్టేబుల్గా భారతదేశంతో కలిసి మెలిసి ప్రయాణం చేస్తుంది కొన్ని దశాబ్దాలుగా. కాబట్టి మనం రష్యాను కూడా గౌరవించాలి. కాబట్టి అటు కాకుండా ఇటు కాకుండా మధ్య మార్గంగా ఇది దౌత్యపరంగా మీరు పరిష్కరించుకోండి, మేము మీతో పాటు వస్తాము, మీకు వచ్చి మేము మధ్యవర్తిగా ఉండి మేము దీన్ని రాజీ ఫార్ములా ఏర్పరుస్తామని కూడా భారతదేశం ప్రతిపాదన చేసింది. కానీ దాన్ని వాళ్ళు వినియోగించుకోకపోవటం వాళ్ళ ఇష్టం. కానీ బట్ భారతదేశం మాత్రం ఒక రకంగా చెప్పాలంటే ఇరాన్ మీద దాడులు ఇజ్రాయెల్ చేస్తున్న పరోక్షంగా ఇజ్రాయెల్నే సపోర్ట్ చేస్తున్నట్టుగా మనం భావించాలి. ఇంకోపోతే అనధికారికంగా. కిరణ్ గారు నేనేమంటానంటే దశాబ్దం పైన అధికారం కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు సలహాలు చెప్పి తీసుకున్న పరిస్థితులు బీజేపీ లేదు. కాబట్టి ద్వైతపరమైన సంబంధాలు, బయలాటరల్ రిలేషన్స్ అనేది జయశంకర్ తెలిసినంతగా ఎవరికి తెలియదు, ఏ దేశం తెలవదు. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి యుద్ధం జరుగుతుంటే ఉక్రెయిన్కి రష్యాకి, రష్యాతో స్నేహబంధం ఉంది, ఉక్రెయిన్ అధ్యక్షుడికి దగ్గరకు పోయి కలిశారు మోదీ గారు. అంటే ఏంది, ఇది ఇద్దరి మధ్య ఉన్నారంటే ఆ విధంగా ఇద్దరి మధ్య సౌహృద కుదర్చడానికి ప్రయత్నం చేయాలి తప్పితే ఒకరికి సపోర్ట్ చేయటం ఒకరు చేయకపోవడం అనేది తటస్థంగా ఉంటేనే మంచిది అనేది ఒక కీలకమైన పాయింట్ చెప్తారు సార్. మీరు మంచి గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ చెప్పే స్థితిలో ఉందా అంటే కాంగ్రెస్ పార్టీ చెప్పే స్థితిలో లేదు. సోనియా గాంధీ గారు ఒక్కసారి వెనుదిరిగి చూసుకోవాలి. 1956లో హంగేరీ మీద రష్యా దాడి చేసినప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు తటస్థ వైఖరి అవలంబించారు. ఎందుకు ఆ తటస్థ వైఖరి అనేది కూడా ఆయన పార్లమెంట్లో వివరణ ఇవ్వాల్సి వచ్చింది. 1968లో చెకోస్లోవేకియా మీద రష్యా దాడి చేసినప్పుడు అప్పుడు కూడా తటస్థ వైఖరి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబించింది. 1979లో ఆఫ్ఘనిస్తాన్ మీద రష్యా అటాక్ చేసినప్పుడు కూడా స్వతంత్రం ఒక అటు ఇటు కాకుండా ఒక మధ్య మార్గమైన వైఖరి అవలంబించింది. 2003లో యుఎస్ఏ ఇరాక్ మీద దాడి చేసినప్పుడు కూడా మరి భారతదేశం ఎవరి వైపు తీసుకుంది? ఎవరి వైపు తీసుకోలేదు కదా. మరి అప్పుడంతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వాలే కదా. మరి మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంతకాలం పరిపాలించి ఇన్ని సంఘటనలు ఎవరి వైపు మీరు తీసుకోలేదు. ఇప్పుడు మాత్రం బీజేపీ గవర్నమెంట్ ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం ఇరాన్ వైపు తీసుకొని మరి భారతదేశ కాంక్ష మీరు కోరుకుంటున్నారా? లేకపోతే భారతదేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? సోనియా గాంధీ గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అంటే భారతదేశం నాశనం కోరుకుంటున్నారా, అభివృద్ధి కోరుకుంటున్నారా అనేది ఇక్కడ మనకు అర్థం కావాల్సిన అంశం. అందుకే ప్రజలకు ఈ రకమైన స్పష్టత ఉంది సార్. కాంగ్రెస్ పార్టీకి బుర్రలేని ప్రకటనలు చేస్తారా? కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్స్ వేసుకోవటంలో సో మొన్నటి వరకు కొడుకేసాడు సెల్ఫ్ గోల్, ఇప్పుడు తల్లి వేసింది సెల్ఫ్ గోల్. జోడో యాత్ర అని చెప్పేసి సెల్ఫ్ గోలే కదా. దేశం మొత్తం తిరిగి హ్యాపీగా మంచిగా సక్సెస్ అయ్యే సమయంలో కాశ్మీర్ వెళ్ళి మళ్ళీ 370 పునరుద్ధరిస్తారని చెప్పన్నాడు. ఒక దెబ్బతో పోయింది, మొత్తం పోయింది. అదే ఆ విధంగా సెల్ఫ్. సో ఇవాళ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాకపోవటానికి ఒక్కసారి బీజేపీ పరిపాలన ఆ టేస్ట్ చూశారు సార్ జనం. టేస్ట్ చూసిన తర్వాత మనం సేఫ్గా ఉండాలంటే, భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1గా ఉండాలి అంటే మనం కాంగ్రెస్ పార్టీని మనం దూరంగా పెట్టాలి. బీజేపీ పక్షాలతో కలిపిన ఎన్డీఏని మనం స్వీకరించాలి, ఆహ్వానించాలని జనం డిసైడ్ అయిపోయారు. అందుకే వరుసగా 3 సార్లు అధికారంలోకి వచ్చారు. ఈసారి కూడా ఇలాంటి సెల్ఫ్ గోల్స్ తోటి 4వ సారి కూడా వీళ్ళు రారు అనే దానికి ఇలాంటి వ్యాఖ్యలే ఒక సంకేతంగా భావించారు. డెఫినెట్గా సార్, చాలా చక్కగా చెప్పారు. చూశారు కదండి కిరణ్ గారు చెప్పిన దాంట్లో భారతదేశానికి ఎవరు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ దశాబ్ద కాలంలో అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు. విదేశాంగ శాఖలో కీలకమైన వ్యక్తులు ఉన్నారు. అజిత్ కుమార్ దోవల్ లాంటి రక్షణ శాఖ సలహాదారులు ఉన్నారు. తటస్థమైన వైఖరి చేసే విదేశాంగ కార్యదర్శులు ఉన్నారు. కాబట్టి ఎవరితో ఏ దేశంతో ఏ సంబంధాలు పెట్టుకోవాలనేది ఇప్పుడున్న ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి తెలిసినంత ప్రపంచంలో ఏ దేశానికి తెలియదనేది మనం చెప్పుకోవాలి. కాబట్టి ఇరాన్కి సపోర్ట్ చేయాలా, ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయాలి, ఎవరికి చేయాలా అనేది ఉచిత సలహాలు మానుకుంటే మంచిదనేది కిరణ్ గారు చెప్పిన దాంతో అర్థం ఉందనేది అవగతం అవుతుంది. ధన్యవాదాలు సార్. నమస్కారం.